ఇప్పుడు ఈ పిక్చర్ సాంగ్స్ ఫస్ట్ టైం ఐట్యూన్స్ ఐస్టోర్స్లో వరల్డ్ నంబర్ 1 పొజిషన్కి వచ్చింది. ఒక ఇండియన్ సినిమా ఐట్యూన్స్ ఐస్టోర్స్లో టాప్ వరల్డ్ నంబర్ 1 ఆల్బమ్ వచ్చేది ఒక పెద్ద అచీవ్మెంట్. ఇదే ఫస్ట్ టైం. ఏం పిక్చర్ ఇంతవరకు రాలేదు ఒక ఇండియన్ ఫిలిం. ఆ ఫుల్ క్రెడిట్ మన ఏఆర్ రెహమాన్ గారికే వెళ్తుంది. ఈజ్ రియలీ ఈజ్ ఎ జీనియస్, ఈజ్ గ్రేట్. ఈ పిక్చర్లో వచ్చేది ఓ మరమనిషి ఆ సాంగ్ వింటే మళ్ళీ ప్రూవ్ చేశారు. ఈ షోస్ దట్ ఈజ్ అన్ ఆస్కర్ విన్నర్. ఈ పిక్చర్లో ఒక సాంగ్ జీన్స్లో 7 వండర్స్లో వెళ్ళి ఒక సాంగ్ తీసుకున్నాను. ఇప్పుడు ఇంకొక వండర్ మిగిలిపోయింది. అది సౌత్ అమెరికా పెరూలో ఉండేది మాచు పిచు అని ఒక లొకేషన్, 8th వండర్ అది. ఆ వండర్ కూడా వదిలేదు. అక్కడ వెళ్ళి ఒక సాంగ్ పిక్చరైజ్ చేసి ఉన్నాము. తర్వాత బ్రెజిల్లో ఒక సాంగ్ తీసుకున్నాము, లెన్సాయిస్ అని ఒక డెజర్ట్ మధ్యలో నీళ్ళు ఉండేది. అలాంటి లొకేషన్ వాళ్ళు ఎక్కడ లేదు. ఆ లొకేషన్లో షూట్ చేసి ఉన్నాము ఆ సాంగు. తర్వాత ప్రభుదేవ ఈ పిక్చర్లో క్లైమాక్స్ సాంగ్ కోరియోగ్రాఫ్ చేసి ఉన్నారు. పిక్చర్లో ఆ సాంగ్ పెద్ద హైలైట్గా ఉంటుంది. ఇక్కడ ఈ తెలుగు లిరిక్స్ రాసేది వనమాలి గారు, సుద్దాల అశోక్ తేజ గారు, భువనచంద్రరావు గారు, అందరూ చాలా బాగా లిరిక్ రాసి ఈ పిక్చర్కి కాంట్రిబ్యూట్ చేసి ఉన్నారు. ఫస్ట్ పిక్చర్ నుంచి అన్ని పిక్చర్కి డైలాగ్ రాసేది రామకృష్ణ గారు. ఈ పిక్చర్లో కూడా చాలా బాగా డైలాగ్ రాసి ఒక పెద్ద కాంట్రిబ్యూషన్ చేసి ఉన్నారు. ఐశ్వర్య రాయ్ గురించి ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద వరల్డ్ మీ అందరికి తెలుసు. కానీ ఈ పిక్చర్లో స్పెషల్ ఏమంటే రజనీ గారితోటి ఆ స్క్రీన్లో వచ్చేది అది చాలా స్పెషల్. ఇట్స్ రియలీ రజనీ గారు చూస్తామా, ఐశ్వర్య రాయ్ గారిని చూస్తామా, అంత కరిష్మాటిక్ ఆర్టిస్ట్ టు సీ దెమ్ బోత్ టుగెదర్ ఆన్ ద స్క్రీన్ ఇస్ రియలీ వండర్ఫుల్. లైక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ ట్రీట్ ఫర్ ద ఆడియన్స్. సాబు గారు ఆర్ట్ డైరెక్టర్. ద మెయిన్ రజనీ గారు రోబోట్ అన్నీ స్టాన్ విన్స్టన్ స్టూడియో చేశారు. కానీ ఇంకా 2 రోబోట్లు ఉన్నాయి. లాట్ ఆఫ్ సైంటిఫిక్ గ్యాజెట్స్ ఇదన్నీ చేసేది సాబు గారు. తర్వాత సైంటిఫిక్ ల్యాబ్స్ ఉన్నాయి పిక్చర్లో, సెట్టు, ఫ్యూచరిస్టిక్ ప్యాలెస్ సెట్టు, ఇదన్నీ చాలా బాగా వేశారు. ఎంత బాగా వేశారంటే యుఎస్ నుంచి వచ్చేది అన్ని టెక్నీషియన్స్ ఆ సెట్ అన్నీ చూసి ఇదేమో స్టాన్లీ క్యూబ్రిక్ ఫిల్మ్లో వచ్చేదంటే అంత బాగా ఉంది ఈ సెట్స్ అని అప్రిషియేట్ చేశారు. తర్వాత యాంటనీ ఎడిటింగ్ అంటే ఒక పిక్చర్ షూటింగ్ అయ్యే తర్వాత ఒక 15 days 30 days ఎడిటింగ్ పని జరుగుతుంది. కానీ ఈ పిక్చర్ ప్రీ ప్రొడక్షన్ అంటే ప్రీ విజువలైజేషన్, ప్రీవైస్ అని ఈ పిక్చర్లో ఉండే అన్ని విజువల్ ఎఫెక్ట్స్ సీన్ని ముందే అనిమేట్ చేసాం. ఆ అనిమేషన్ నుంచే స్టార్ట్ అయింది ఎడిటింగ్ వర్క్. తర్వాత పిక్చర్ స్టార్ట్ అయ్యే తర్వాత ఎడిటింగ్ వర్క్ ఇంకా పోతూ ఉంది. టుమారో ఆల్సో వీ హ్యావ్ ఎడిటింగ్. సో this is the first time I think an editor is working for 2.5 years for a film continuously from the day one. Like really his contribution is amazing, and his knowledge about the visual effects is superb. He is very helpful in achieving better heights in visual effects. తర్వాత రసూల్ పూగటి గారు ఫస్ట్ టైం నా పిక్చర్లో సౌండ్ డిజైనర్గా పనిచేస్తున్నారు. ఎన్నో సౌండ్ డిజైనర్స్ తోటి పని చేసి ఉన్నాను. కానీ ఇతని వర్కింగ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఒక క్రౌడ్ వాయిస్ తీయాలంటే ఇప్పుడు డబ్బింగ్ థియేటర్లో 2 మైక్ ఉంటుంది. ఒక 20 డబ్బింగ్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి అలాగా పరిగెత్తెళ్ళండి, అందరూ షౌట్ చేయండి అని ఇలాగా రికార్డింగ్ చేస్తాం. కానీ రసూల్ పూగుటి గారు అన్ని ఆర్టిస్ట్ని రియల్ లొకేషన్కి తీసుకెళ్ళి ఎన్ని డిస్టెన్స్ అలాగా అందరూ పరిగెత్తిపోతారో, అంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ సీక్వెన్స్ అలాగా అందరినీ లాంగ్ డిస్టెన్స్ అక్కడి నుంచి షౌట్ చేసుకునే రమ్మని చెప్పి ఇలాంటి రికార్డింగ్ అని నేను ఎక్కడ చూడలేదు. తర్వాత ఈ పిక్చర్ షూట్ చేసిన అన్ని లొకేషన్కి వెళ్ళి యాంబియన్స్ సౌండ్ ఒక రజనీ గారు అతను సపోర్టు త్రూఅవుట్, లేదంటే ఈ పిక్చర్ కంప్లీట్ అయి ఉండదు. ఇంకొక ముఖ్యమైన మనిషి సన్ పిక్చర్స్ కళానిధి మారన్ గారు, అతను లేదంటే ఈ రోబోట్ పిక్చర్ లేదు. అంటే ఈ పిక్చర్ స్టార్ట్ చేసేది 2 షెడ్యూల్స్లో 2 సాంగ్ తీసాము, ఒక 5-6 సీన్స్ తీసాము.
అప్పుడు ఈ పిక్చర్ స్టాప్ అయ్యేది ఒక డేంజర్ సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు కళానిధి మారన్ గారే వచ్చి చెయ్యి ఇచ్చి మా అందరికి సపోర్ట్ ఇచ్చి ఇంత పెద్ద బడ్జెట్ ఫస్ట్ పిక్చర్ అతనికి ప్రొడక్షన్లో మా అందరి మీద నమ్మకం పెట్టి తీశారు. వాళ్ళకి లైఫ్ లాంగ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మిస్టర్ కళానిధి మారన్. పెద్దయిన రామానాయుడు గారికి, రమేష్ గారికి, నా మిత్రుడు, ఇప్పుడు రాజకీయ నాయకుడు, చిరంజీవి, ఎడ్యుకేషనిస్ట్, ఎక్స్ ఎంపీ, ఎక్స్ హీరో, నా ఫ్రెండ్ మోహన్ బాబు, సాక్స్ ర్యాండీ, కజోల్ అండ్ ద రియల్ హీరో శంకర్. మీడియా మిత్రులు, ఈ సినిమా ఇండస్ట్రీ డిగ్నిటరీస్, సో అందరికీ నా వందనములు. ఈ ఫంక్షన్కి వచ్చి నేను చిరంజీవి గారు వచ్చి ఆడియో ఫంక్షన్ వచ్చి అటెండ్ చేయడం, వాళ్ళు రిలీజ్ చేయడం, రియలీ వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ, గ్రేట్ఫుల్ టు యూ సార్. ఈ రోబో పిక్చర్ గురించి యాక్చువల్గా అది ఎలాగా స్టార్ట్ అయింది, ఏమేమి జరిగింది, దాని గురించి నేను ఒక బుక్కే రాయాలనుకున్నా. ఐఎమ్ రియలీ సీరియస్లీ థింకింగ్ ఆఫ్ రైటింగ్ ఎ బుక్ అబౌట్ రోబో మేకింగ్. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ వాట్ ఐ హ్యాడ్ అండ్ ఎవ్రీబడి. సో దాని గురించి ఒక బుక్కే నేను రాస్తాను. ఐఎమ్ సీరియస్లీ థింకింగ్ అలా ఉండేటప్పుడు దాని గురించి మాట్లాడడానికి ఏం మాట్లాడేది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసేది అని యాక్చువల్గా తెలియదు. ఒక క్రూషియల్ టైంలో వచ్చి ఆ పిక్చర్ స్టాప్ అయినప్పుడు ఇండస్ట్రీ అంతా ఏమేమి మాట్లాడారు, ఏమేమి అనుకున్నారు, ఎలాగంతా వెనకాల నవ్వారు అంతా నాకు తెలుసు. అది వచ్చి ఆమె సెంట్రల్ అప్పుడు వచ్చి కళానిధి మారన్ గారు వచ్చి జస్ట్ నమ్మకం, శంకర్ మీద నమ్మకం, నా మీద నమ్మకం, మన క్రూ మీద నమ్మకం పెట్టి సమ్ 130-140 crores ఈజ్ నాట్ ఆర్డినరీ థింగ్. దాని తర్వాత మళ్ళీ ఎక్కువైన తర్వాత ప్రోడక్ట్ చూసి ద వే ద పీపుల్ బీ వర్కింగ్, ద వే హౌ ద పిక్చర్ ఈ షేపింగ్ చూసిన తర్వాత డోంట్ థింక్ అబౌట్ మనీ, గివ్ వాట్ ఎవర్ దే వాంట్ అని ఎంకరేజ్ చేసి డబ్బు ఇచ్చేది మాత్రమే కాదు. ఇంతవరకు నేను ఎన్నో పిక్చర్లు యాక్ట్ చేస్తాను, వేరే వాళ్ళు తప్పుగా అనుకోకూడదు, నేర్చుకోవాలి అంతే. షూటింగ్ అయిన తర్వాత ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఆయన ఇంటికి పిలిచి అంత పెద్ద పార్టీ, అంత పెద్ద ఒక గ్రాండ్ ఆనర్ చేసింది ఎవరు ఇంతవరకు చేయలేదో అని చేశారు. సో డెఫినెట్లీ గాడ్ ఈస్ దేర్, డెఫినెట్లీ వాట్ ఆల్ హీ డిడ్ హీ విల్ గెట్ బ్యాక్. అండ్ శంకర్ శివాజీ పిక్చర్ చేసి, సో దాని తర్వాత నేను ఏ పిక్చర్ ఒప్పుకోలేదు. సరే శివాజీ అంత పెద్ద పిక్చర్ అయింది, సరే నాకు వయసు కూడా అయింది, సరే ఏదైనా మంచి పిక్చర్ వస్తే చేస్తాము, లేదంటే వద్దు, నేను ఊరుకున్నాను. అప్పుడు రోబో గురించి నేను అంతా వింటున్నాను. బాంబేలో వచ్చి షారుఖ్ ఖాన్ వాళ్ళతో తీస్తున్నారు, ఇది చేస్తున్నాను, సరే ఓకే రైట్ అని చెప్పారు. దాని తర్వాత సడన్లీ వన్ డే శంకర్ నన్ను మీట్ అవ్వాలి అని చెప్పారు. సరే నేను వస్తాను సార్. పెట్టిన తర్వాత సార్ ఇప్పుడు ఏమి రోబో మీరు చేయాలి అని. నాకు వచ్చి రోబో స్టోరీ తెలుసు, ముందే చెప్పారు నాకు. దాంట్లో ఒక విల్లన్ క్యారెక్టర్ వస్తుంది, డానీ చేస్తుంటారు, ఆ క్యారెక్టర్ ఉండొచ్చు అని చెప్పి నాకు ఐ వాజ్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్ బిఫోర్ మీటింగ్. ఏంట్రా ఇది శంకర్ పిలుస్తున్నారు, అక్కడ ఇదైంది టక్కని కదా. ఆయన విల్లన్ క్యారెక్టర్స్ ఎప్పుడు వెరీ పర్టిక్యులర్, చేస్తారా లేదో జస్ట్ వి విల్ ఆస్క్ దెమ్ అనేది. ఇలా శంకర్ డెఫినెట్గా అది విల్లన్ క్యారెక్టర్ అడుగుతారు, అది ఏం చేసేది, ఎలాగదా వద్దు నో అని చెప్పేది ఆయనకి. సరే హెజిటేట్గా వచ్చి కూర్చొని చెప్పండి శంకర్ రోబో మీరు చేయాలి సార్,
రోబో హీరో ఎస్ సార్ ఎలాగా అండ్ ఇది స్టేజ్ వచ్చి నేను ఆ సిక్స్ ప్యాక్ అవన్నీ థింగ్ చేసిన కైలే సార్ రితిక్ రోషన్ నథింగ్. మీరు ఎలాగ ఉంటారో అదే చాలు నాకు. మీ స్పీడు మీ ప్రెజెన్స్ అది చాలు నాకు. నేను చూసుకుంటాను, మీరు చేస్తారా సార్? ఐ డోంట్ నో. నెక్స్ట్ ఇది పెద్ద షాక్. నెక్స్ట్ సార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ సార్. ఏం సార్ నన్ను జోకర్ చేయదండి సార్. ఆ శివాజీ పిక్చర్లో యాక్ట్ చేసి ఆయనతో వచ్చి ఆయన ఏంటి, ఆయన టెక్నీషియన్స్ ఏంటి, ఎలాగ ఏమన్నా చేస్తారో అది తెలుసు కాబట్టి నేను ఒప్పుకున్నాను.